Hello students, welcome you all back to Shravan Samrani classes. నేను మీ శ్రవణ్ సామ్రాణి. టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 నోటిఫికేషన్ అన్నది రిలీజ్ అవ్వడం జరిగింది. పాత నోటిఫికేషన్ రద్దయింది, కొత్తగా మళ్ళీ రీనోటిఫికేషన్ అన్నది రిలీజ్ చేయడం జరిగింది. మొత్తం 563 వేకెన్సీస్కి అయితే ఈ గ్రూప్ 1 నోటిఫికేషన్ని కొద్దిసేపటి క్రితం టీఎస్పీఎస్సీ తన అఫీషియల్ వెబ్సైట్లో ఇవ్వడం జరిగింది. సో ఈ అప్లికేషన్ ప్రాసెస్ అన్నది ఫిబ్రవరి 23 నుండి ప్రారంభం కాబోతుంది. కాబట్టి సో ఎవ్రీ వన్ ఆఫ్ యూ, అంటే పాత వాళ్ళు ప్లస్ కొత్త వాళ్ళు, అంటే పాతగా ఎవరైతే అప్లై చేశారో వాళ్ళు కూడా మళ్ళీ తిరిగి అప్లై చేయవలసి ఉంటుంది, కానీ వారు ఎటువంటి ఫీజును చెల్లించవలసినటువంటి అవసరం లేదు. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, ఇంకొకటి ఏంటంటే ఈ గ్రూప్ 1 ఎగ్జామినేషన్ నోటిఫికేషన్లో చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్గా పరిగణించవలసింది ప్లస్ అడిషనల్ 63 వేకెన్సీస్ని ఇక్కడ యాడ్ చేయడం జరిగింది. ఆల్సో ఏజ్ రిలాక్సేషన్ని, ఏదైతే వయోపరిమితిని 44 సంవత్సరాలను కాస్త 46 సంవత్సరాలకు పెంచడం జరిగింది. అంటే 46 years విల్ బి ద అప్పర్ ఏజ్ లిమిట్. ఓకే, అదే రకంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ ఈ కేటగిరీస్కి మరొక 5 సంవత్సరాల పాటు ఏజ్ రిలాక్సేషన్ని కూడా కల్పించబోతున్నారు. ప్లస్ తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి కూడా 5 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ ఇస్తారు. ఫిజికలీ హ్యాండిక్యాప్ అయితే 10 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్. తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి అయితే మరొక 5 సంవత్సరాల పాటు ఏజ్ రిలాక్సేషన్ అన్నది కల్పించబోతున్నారు. యాజ్ యూ పీపుల్ నో వెరీ వెల్, ఇవి 2 మల్టీ జోన్స్గా ఏర్పాటు చేసి ఫిల్ చేసేటటువంటి వేకెన్సీలు. కాబట్టి అందరూ కూడా ఇంకొక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ని గమనించాలి. హారిజాంటల్ రిజర్వేషన్ అన్నది అమల్లోకి వచ్చిందమ్మా. అమల్లోకి వచ్చింది. సో ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద గుడ్ న్యూస్ ఫర్ ఎవ్రీ వన్ హూ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ టీఎస్పీఎస్సీ. అంటే మేల్ క్యాండిడేట్స్కి ఇదొక శుభ పరిణామంగానైతే ఖచ్చితంగా మనం చెప్పవచ్చు. సో ఎగ్జామినేషన్ మేబీ మే ఆర్ జూన్ నెలలో ఉండవచ్చమ్మా. మేబీ ఎగ్జామినేషన్ మే ఆర్ జూన్, ఇదే సంవత్సరం మే ఆర్ జూన్లో ఎగ్జామినేషన్, ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఉండవచ్చు. అదే మెయిన్స్ ఎగ్జామినేషన్ చూసుకుంటే సెప్టెంబర్ లేదా అక్టోబర్లో మెయిన్స్ ఎగ్జామినేషన్ని నిర్వహించేటటువంటి అవకాశాలు ఉన్నాయి. సో 14th 3rd 2024 వరకు, అంటే మార్చ్ 14th వరకు, 23rd ఫిబ్రవరి నుండి మార్చ్ 14th వరకు ఆస్పిరెంట్స్ అందరూ కూడా తిరిగి మళ్ళీ అప్లై చేయాల్సినటువంటి సమయం వచ్చింది. సో టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ఎగ్జామినేషన్కు ప్రిపేర్ అవుతున్నటువంటి ఆస్పిరెంట్స్ అందరికీ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ పైన డీప్ ఫోకస్ చేయండి. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో మ్యాక్సిమం స్కోర్ మీరు తెచ్చుకునేటటువంటి ప్రయత్నం చేయండి. అండ్ దాని కొరకు మీకు హెల్ప్ చేయడానికి ఎస్ఎస్ క్లాసెస్ ఎప్పుడు కూడా యూట్యూబ్ ఛానల్లో మీకు అందుబాటులో ఉంది. టెలిగ్రామ్ ఛానల్లో కూడా మీకు రెగ్యులర్ అప్డేట్స్ ఇస్తూ ఉంటాము. ఆల్సో మోస్ట్ అఫోర్డబుల్ ప్రైస్లో టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 ఇంటిగ్రేటెడ్ కోర్స్ని 2 years వ్యాలిడిటీతో అతి తక్కువ ప్రైసెస్కి అందిస్తా ఉన్నాము. దాన్ని కూడా మీరు హెల్ప్ తీసుకోవచ్చు. సో ఇలాంటి వీడియోస్ కోసం తప్పకుండా చూస్తున్నానండి శ్రవణ్ సామ్రాణి క్లాసెస్. థ్యాంక్ యూ. జై హింద్.